గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం అరుణాచల పంచరత్నంలో ఆంధ్రప్రదేశానికి చెందిన శ్రీ రమణ భక్తుడైన శంకరానంద గురించి ప్రస్తావించాలి. ఇక్కడ వారు తపాలా ఆఫీసులో ఉద్యోగం చేశారు. తీవ్రంగా ప్రాణాయామం అభ్యసించారు. ఆ అభ్యాసంతో వారికి ధ్యానం చేయడానికి ప్రారంభించే ముందు మనోలయం ఏర్పడి వేరు ఏ పని చేయలేక కష్టపడేవారు. ఇలా మొదలు పెట్టేసరికి మనసు లయించిపోయేది. మనసు లయించిపోతే వ్యవహారం సాగదు కదా. అందువల్ల ఎంతో దుఃఖం చెంది సెలవు తీసుకుని శ్రీ భగవాన్ను దర్శించి శరణు పొందారు. స్వామి, ధ్యానం చేస్తుంటే మనసు లయించిపోతుంది, మనసు లయించిపోతుంటే భౌతిక వ్యవహారాలు ఏవి చేయలేకపోతున్నాను అని ఎంతో దుఃఖపడి భగవాన్ను దర్శించి శరణు పొందారు. పరిస్థితిని శ్రీ భగవాను అర్థం చేసుకున్నారు. వారిని ఎక్కడా ఒక కూర్చోనివ్వకుండా, మనోలయం చెందకుండా విచారణ మార్గంలో నడిపిస్తూ మాట్లాడుతూ ఉండమని కుంజుస్వామి వంటి భక్తులతో చెప్పారు. ఆయన ఎక్కడో చెట్లో కూర్చున్నాడు అనుకో, ఆ సమాధి సుఖానికి అలవాటు పడిపోయింది కదా, మనసు వెళ్ళిపోతుంది. అంచేత ఆయన ఎక్కడా ఒక చోట కూర్చోనివ్వకండి, మనసును లయం చెందకుండా నేనెవరు అనేటువంటి ఆ ధ్యాస మీద దృష్టి పెట్టేలాగా నడిపిస్తూ మాటి మాటికి ఆయన్ని మాట్లాడిస్తూ ఉండమని కుంజుస్వామి వంటి భక్తులతో చెప్పారు. వారు కూడా అలాగే చేశారు. శంకరానంద కూడా మనోలయము నుంచి విడువడి విచారణ మార్గ అనుయాయి అయ్యాడు. కాబట్టి మనోలయం గొప్పదే. ఆ గంటలు కూర్చుంటున్నారంటే మహనీయులే కాదంటం లేదు, కానీ మళ్ళీ అలాగే లేచి వచ్చేస్తారు. నిద్ర లాంటి స్థితి అది కూడా, మళ్ళీ లేచి వస్తారు కదా, గొప్పదే. కానీ మన ప్రయత్నం లేకుండా నిద్ర వస్తుందమ్మా. కానీ ప్రయత్నపూర్వకంగా నిద్రను పొందుతున్నారు గనక సమాధి స్థితి గొప్పది. కానీ అది మనసు మళ్ళీ లేచి వస్తుంది. ఇక్కడ విచారణ మార్గంలో మనసు నశించిపోతుంది. అందుకే మనోలయం చెందకుండా మనసు అలా మగ్గిపోతుంటే ఎవరికిది, ఎవరు, నేను నేను ఉన్నాను అని లోపల ఆ మరణం సాగుతూ ఉండాలి. కుంజస్వామి వంటి భక్తులు చెప్పారు, వారు కూడా అలాగే చేశారు. శంకరానంద కూడా మనోలయం నుంచి విడిపడి విచారణ మార్గానుయాయి అయ్యారు. శ్రీ నిరంజనానంద స్వామిని రంగూనికి తీసుకువెళ్లిన వారు శ్రీ శంకరానందుల వారే. నిరంజనానంద స్వామి అంటే చిన్న స్వామి కదా, ఆయన్ని రంగూనికి తీసుకెళ్లారట శంకరానంద స్వామి. శంకరానందులను మొదట చూడగానే ఆత్మజ్ఞానానికి లయము, ప్రాణబంధన, విక్షేపము, బహిర్ముఖత్వము మరియు అహంకారాన్ని తప్ప ఇతరులను త్యజించామన్న గర్వము మొదలైన ఈ 3 అడ్డంకులేనని భగవాన్ చెప్పారు. శంకరానందులు చూడగానే భగవాన్ అన్నారట, ఆత్మజ్ఞానానికి లయం అంటే ప్రాణబంధన విక్షేపం లాంటిది. బహిర్ముఖత్వము మరియు అహంకారాన్ని తప్ప ఇతరములను త్యజించామన్న గర్వము మొదలైనవి 3 అడ్డంకులే అయిపోతాయి. అన్నిటినీ వదిలేసి మేము గంటలు గంటలు ఉంటున్నాం, హాయిగా సమాధిలో మగ్నం అయిపోతున్నాం అనేటువంటి గర్వం కూడా కలగడానికి అవకాశం ఉంది అని చెప్పారట. ఈయన్ని చూడగానే, శంకరానంద స్వామి చూడగానే భగవాను స్వామి ఈ వివరాలను నా జ్ఞాపకాలు అనే తమిళ గ్రంథంలో చెప్పారు. కాబట్టి సమాధి స్థితి పొందగలగడమే చాలా గొప్ప. కానీ సమాధి స్థితిలో ఒక రకమైన ఆనంద రసాస్వాదన ఉంటుంది. దానికి మరిగిన వారు మాటికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ లోపల వాసన ఉండడం చేత బయటకు వచ్చేసి మళ్ళీ సామాన్యమైన మానవుల వలె వ్యవహారం చేస్తారు. అదే అంచేత మనస్సు లయమైంది, బయటకు వచ్చింది. లయించడం కాదు, మనస్సు నశించాలి. మనస్సు నశించాలి
జ్ఞానమే మార్గము. అందుచేత ఈ మనోలయం ప్రాణబంధన చేత బహిర్ముఖత్వము మరియు అహంకారాన్ని తప్ప ఇతరాలన్నిటినీ అహంకారాన్ని తప్ప నేను అన్న దాన్ని తప్ప మిగతా అన్ని వదిలేస్తారు వాళ్ళు. మిగతా అన్ని వదిలేశారమ్మా, మిగతా అన్ని వదిలేసిన నేను వదలకపోతే అది మనోనాశనం అవ్వదు కదా. అవ్వదు కదా. కాబట్టి అన్ని వదిలేద్దాం అన్న గర్వం మొదలైన ఈ 3 అడ్డంకులు వస్తాయి అని చెప్పారు భగవాను. నా జ్ఞాపకాలన్న విషయంలో గ్రంథంలో ఈ విషయం రాశారు కూడాను. ఇందువల్ల మనకేం తెలిసిందంటే సదా బహిర్ముఖమయ్యే మనస్సును నియంత్రించడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. కనుక మనస్సుని అంతర్ముఖం అయ్యేందుకు ప్రాణాయామాన్ని ఒక ఉపసాధనగా గ్రహించి మానసిక పరిపక్వతకు తగినట్లు అనుష్ఠించుకోవచ్చు. అప్పుడు ఎప్పుడైతే మనస్సు గనక ప్రాణాయామం ద్వారా మనస్సు పరిపక్వమయ్యేట్లు చేసుకోవాలి. ప్రాణాయామం వల్ల మనస్సు అంతర్ముఖం అవుతుంది కదా. అవుతుంది. అంతర్ముఖం అవ్వడానికి ప్రాణాయామాన్ని ఉపకరణగా తీసుకోవాలి. అంతర్ముఖం అయిన తరువాత ఆ మనసుకి ఏకచింతన, స్వరూప చింతనే జరుగుతూ ఉండాలి లోపల. బంధన ఈన మానసం ఏకచింతన నాస్యమేత్యదః. ప్రాణబంధన వల్ల మనస్సుని వశపరుచుకుని మనస్సు లయించిపోకుండా స్వరూప చింతన నిరంతరము చేస్తూ చేస్తూ పోతే స్వరూపమే మిగులుతుంది. అదే మనోనాశనము. కాబట్టి ప్రాణాయామము మనసుని వశపరుచుకోవడానికి ఒక ఉపసాధనగా గ్రహించి మానసిక పరిపక్వత తగినట్లుగా అనుష్ఠించాలి. అంతర్ముఖత్వానికి దోహదము చేసే ధ్యానమే శ్రేష్టం. ఇది ఇస్తే ప్రాణాయామ ఆసనాదుల యొక్క అవసరం లేదు. వాస్తవానికి ధ్యానం సిద్ధించడానికి అసలు అష్టాంగ యోగంలో మిగతా 7 చెప్పబడ్డాయి. కనుక మాలిన్యాలను తొలగించుకునే ప్రారంభ దశలో ఉన్న సాధకులని దృష్టిలో పెట్టుకుని శ్రీ భగవాను ప్రాణ నిరోధనము మనస్సుని బంధించే అని ఉపదేశించారు. ప్రారంభంలో ఉన్న సాధకులు మనసును నిగ్రహించలేరు గనక ప్రాణమాపు, మనసు అదే వచ్చి పడుతుంది. మనసును చేజిక్కించుకో, అప్పుడు ఆ మనసుకి స్వరూప చింతనని ఇవ్వు, వదలకు అని చెప్పారు. ఎంత చతుర్మోహ పరిచేసి అక్కడ నిలబెట్టేస్తున్నారో చూడు. లోక వ్యవహార ఆసక్తి కారణంగా బంధపాశాలతో చిక్కి అతాకుతల అయిన మనస్సు ప్రారంభంలో ఆత్మవిచారణ చేయమంటే ఎలా చేస్తుంది? లోక విషయాల మీద ఆసక్తి, బంధపాశలు, నేను, నా వాళ్ళు, నా ఇల్లు, నా వాకిలి, నా కొడుకులు, నా కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు జల్లలు, వీళ్ళకి ఆస్తులు పాస్తులు, వీటిలో చిక్కిపోయి ఉంది మరి మన మనస్సు. అట్టి మనస్సు అతాకుతలమైన మనస్సుని ప్రారంభంలోనే ఆత్మవిచారణ చేయమంటే చెయ్యలేదు. అది ఆ కారణం చేత పతంజలి ముని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములు చెప్పారు. ఒక్కొక్కటి చేయమని చెప్పారనమాట. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, సుఖ స్థిర ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, మనసుని లోపలికి మళ్లించడం, అక్కడ ధారణ ఏదో ఒక దానిని పట్టుకొని ఉండడం, ధ్యానం దానిలోనే నిలిచి ఉండడం, ఇవన్నీ నెమ్మదిగా ఈ బాహ్య విషయ వ్యామోహాలలో పడి కొట్టుకున్న మనసుని ఒకేసారి అంతర్ముఖపరచడం కుదరదు కనుక ఒక్కొక్కటి చేసుకుంటూరా అని చెప్పి ఆ విధంగా అంతర్ముఖులైన సాధకులు సమాధి స్థితిని పొందగలరని అష్టాంగ యోగాన్ని అందించారు పతంజలి గారు. గంభీర శేషయ్య అనేటువంటి భక్తుడు అష్టాంగ యోగంలో గొప్ప నిష్ఠాతుడు. వీరు ఒక మారు శ్రీ భగవాన్ని ఆశ్రయించి
రాజయోగమునందు తమ సందేహాలను వ్రాతపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకున్నారు గంభీరం శేషయ్య గారు. అప్పుడు భగవాన్ ఇచ్చిన సమాధానాలు శ్రీ రమణ గ్రంథమాల విచార సంగ్రహము అనే అధ్యాయంలో చోటు చేసుకున్నాయి. అష్టాంగ యోగమును గురించి వివరాలు ఇచ్చేటప్పుడు శ్రీ భగవాన్లు శేషయ్య గారి దృష్టిని జ్ఞాన విచారణ వైపుకి తిప్పడానికి జ్ఞాన అష్టాంగ యోగాన్ని బోధించారు. ఆయన అష్టాంగ యోగంలో మంచి నిష్ఠాతులై ఉన్నారు కదా, దాని గురించి అడిగిన ప్రశ్నలకి జ్ఞాన అష్టాంగం వైపుకి మళ్ళించి ఆ బోధ చేశారు శేషయ్య గారికి భగవాన్. అదేంటంటే జ్ఞాన అష్టాంగము భగవాన్ ఏం చెప్పారు? యమ నియమాలు అష్టాంగ యోగములోనివే. ప్రాణాయామము, శ్వాసను బయటికి వదలడం, ఆత్మవస్తువు యొక్క మిథ్య అంశములైన నామరూపాన్ని విడిచిపెట్టడం అన్నమాట. రేచకము అంటే శ్వాసను బయటికి వదులుతున్నాం. వదిలేటప్పుడు ఆత్మవస్తువు వల్ల ప్రకాశిస్తున్న నిత్యాంశాలైన నామరూపాలని వదిలివేయాలి. నామరూపం వదులుతున్నాను అనుకుంటూ శ్వాసను బయటికి వదలాలి. దాన్ని రేచకము అన్నారు. ఇక పూరకం అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం, ఆత్మవస్తువు యొక్క ఇతర 3 సత్యాంశాలైన సచ్చిత్ ఆనందమును లోపల గ్రహించడం. నేను సచ్చితానందాన్ని, గాలి పీల్చుకుని నేను సచ్చితానందాన్ని. నామరూపములు నేను సచ్చితానందాన్ని లోపలికి గాలి పీల్చుకుని ఉండి ఈ నామరూపములు నేను కాను అని గాలిని బయటికి వదలాలి. ఇది రేచకము పూరకమును. ఇంకా కుంభకం అంటే దిగబెట్టడం. ఇట్లు గ్రహించి నా సచ్చిత్ ఆనందములను అంతరంగంలో స్థిరపరచుకోవడం, తాను సచ్చిత్ ఆనందమై ఉండడం. మళ్ళీ నేను నామరూపమును కాను అని బయటికి గాలి వదిలి నేను సచ్చితానందమును అని లోపలికి పీల్చుకుని తాను సచ్చితానందంగా ఉండడం. ఇదే రేచక పూరక కుంభకములు. నేను నామరూపములు కాను అని గాలిని బయటికి వదులుట, నేను సచ్చితానందమును అని గాలిని లోపలికి తీసుకుంటా, లోపల నేను సచ్చితానందమునే అయి ఉండుట. ఇదే జ్ఞాన అష్టాంగ యోగము. ఇది రేచక పూరక కుంభకములు జ్ఞాన మార్గము ద్వారా ప్రయాణించేవారు చెయ్యవలసిన తీరు. అర్థమైందా? ఇక ప్రత్యాహారం అంటే తోసిపుచ్చిన నామరూపాలు మళ్ళీ మనసుకి కలత పొందనివ్వకుండా కాపాడుకోవాలి. వదిలేసాం ముందు ఈ సాధనలో ఉన్నంతసేపు బయటకు వదిలేసిన నామరూపములు కాను అన్నావు కదా, వ్యవహారానికి వచ్చినప్పుడు అవి మళ్ళీ మనసును కలత పెడతాయి. మళ్ళీ నామరూపాలు అయిపోతు నేను ఈ నామరూపాలు కాను, నేను నామరూపాలు కాను అని సదా ఆ స్ఫురణతో బహి వ్యవహారం నామరూపాలతో వ్యవహారం చేస్తున్న కాలము కూడా ఈ నామరూపములు నేను కాను, నేను సచ్చితానందమును, నేను నామరూపములు కాను సచ్చితానందము స్పృహ లోపల కలిగి ఉండడం ప్రత్యాహారం. తర్వాత ధారణ అంటే మనస్సుని వెలుపలికి పోనివ్వకుండా హృదయంలో హస్తి బాతి ప్రియము మొదలగు లక్షణములు కలిగిన ఆత్మస్వరూపాన్ని నేను అనుసంధానం చేయడం. ధారణలో ఖాళీగా అలా కూర్చున్నప్పుడు ఇదంతా చేసుకుంటూ మనసుని బయటికి వెళ్ళనివ్వకుండా హృదయంలో ఉండుట, ప్రకాశించుట, ఆనందమై ఉండుట. ఉన్నాను, ప్రకాశిస్తున్నాను, ఆనంద స్వరూపుడనై ఉన్నాను, ఉన్నాను, ప్రకాశిస్తున్నాను, తెలివై ఉన్నాను, ఆనంద స్వరూపుడనై ఉన్నాను అని ఆత్మస్వరూపమనే నేను అనే నిరంతర భావనతో అనుసంధానం చేసుకోవడం. ఇక ధ్యానం నామరూపాత్మక కోశ దేహాన్ని నేను కాదు, పంచకోశాలతో ఈ నామరూపాలతో దేహాన్ని నేను కాదు, వాస్తవమైన నేనెవరి అని విచారణ చేసి అహం అహం అనే స్ఫురించే తానే అహం స్వరూపమై ఎడతెగక స్థిరంగా ఉండుట. ఇక ఏ చెప్పుకోక్కర్లేకుండానే లోపల స్ఫురిస్తున్నటువంటి
స్ఫురణ యందు స్థిరంగా ఉండడం, ఇదే ధ్యానం. పైన తెలిపిన జ్ఞాన అష్టాంగ ప్రాణాయామాదులకు ఆసనాది నియమాల అవసరం లేదు. జ్ఞానానికి ఆసనాది నియమము లేదు. ప్రాణాయామాలు ఆసనాది నియమాలు అవసరం లేదు జ్ఞాన అష్టాంగానికి. ఎక్కడైనా ఎప్పుడైనా కాస్త నీకోసం నీ సమయాన్ని ఉపయోగించుకున్నప్పుడంతా ఇది చేసుకోవచ్చు. హృదయంలో సదా వెలుగు అహం స్ఫురణను అంటే భగవంతుని మరవకుండా ఉండడమే. అంతే. ఎందుకంటే ఆ మరుపే కదా సర్వ అనర్థాలకి మూలమైంది. నీ హృదయంలో స్మరిస్తున్న భగవంతుని మరుచుటయే నేను దేహమునన్నటువంటి చెరుపు కలిగింది. దాని వల్లనే ఇగో ఈ అనర్థాలన్నీ కలుగుతున్నాయి. ఏ మరుపునే కాలుడు అంటున్నారు. అదే ఆత్మ ప్రకాశాన్ని పొందడానికి ఇచ్చగించే ముముక్షుని మాటిమాటికి అడ్డంకై ఉంది. అందువల్ల జ్ఞాన అష్టాంగంలోని ప్రాణాయామాదులు సాధకులు నిరంతరము మరుపు లేకుండా ఉండడానికి సహకరిస్తాయి. ఈ జ్ఞాన అష్టాంగం భగవాన్ చెప్పారు కదా, దీనిని వీలైనంత సాధకులు చేస్తూ ఉంటే నిరంతరము స్వరూపం యొక్క మరుపు లేకుండా ఉండడానికి ఇది సహకరిస్తాయి. అన్నది చెప్పారు కదా, నేను నామరూపములు కాను, నేను సచ్చిదానందమును, నేను సచ్చిదానందమునై ఉన్నాను అని మాటికి చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రాణాయామ సాధన సత్స్వరూపం నుంచి మరుపు లేకుండా ఉంచుతుంది. అదే చేస్తుంటే ఇంక మరిపేం వస్తుంది? ఇది అందరికీ అవసరం కూడా. మనస్సును హృదయంలో అంటే అహం అంటే నేను అను అహం స్మరణలో లేదా ఆ స్వయం జ్యోతి అయిన అరుణాచల అనే ఆ ప్రకాశంలో స్థిరపరచుటయే దీని చేయము. తెల్లవారుని కొంచెం ముందు లేచి హాయిగా ఈ జ్ఞాన అష్టాంగాన్ని చేసుకుని వ్యవహారంలో దాన్ని మనసులో స్మరిస్తూ వ్యవహారం చేసుకోవడమే. అంతే కదా. కానీ అంతేకాదు, మరి ఒక్క క్షణంలో మరుపు వచ్చేసి విధ్వంసం అంతా చేసేస్తుంది. అందుకే యావన్ నిరంతర అభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరచ్చ అవిద్య విక్షేపాన్ రోగానివ రసాయనం అన్నారు శంకర్ల వారు. యావన్ నిరంతర అభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన, అదే బ్రహ్మాకార వృత్తి. హరచ్చ అవిద్య విక్షేపాన్, అవిద్య అనేటువంటి ఈ మరుపు అనేటువంటి విక్షేపాన్ని హరించి పడేస్తుంది. ఎందుకంటే రోగానికి మందిదే, ఈ భవరోగానికి మందిదే అని చెప్పారు. హరి ఓం నమః.